మొన్నే దసరా అయితే అయినట్టుంది. అప్పుడే భవానీ దీక్ష విరమణలు కూడా అయితే వచ్చేసినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ తేజ లైఫ్ స్టైల్ 07 యూట్యూబ్ ఛానల్. ఈరోజు గిరి ప్రదక్షిణకి అయితే వచ్చేసాం. గిరి ప్రదక్షిణ అయితే 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే 4:04కి అయితే బయలుదేరబోతున్నాం. 7 కిలోమీటర్లు ఎంతసేపులో నడుస్తామైతే చెప్తాను. మధ్యలో విద్యాధర్పురం, సితారా, మిల్క్ ప్రాజెక్ట్, మళ్ళీ అట్నుంచి మార్కెట్ మీదకి అయితే మళ్ళీ గుడికి అయితే వచ్చేస్తాం మనం. ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయో అయితే కవర్ అయితే చేస్తాను నేను. చూస్తున్నారు కదా, అమ్మవారి బొమ్మలు అయితే పెట్టారు. జనం అయితే చాలామంది అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నారు. అమ్మవారి బొమ్మలు, మధ్యలో శివుడు బొమ్మలు, వినాయకుడి బొమ్మలు చాలానే అయితే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితేనే చూపించాలి. చూశారు కదా, ఇక్కడ కూడా అయితే అమ్మవారి బొమ్మలు అయితే ఉన్నాయి. అమ్మవారి బొమ్మలే కాదు, వినాయకుడి బొమ్మలు, శివుడి బొమ్మలు అన్నీ అయితే కలిపేశారు. వీడియో అయితే ఎలా వచ్చిందో తెలీదు, కానీ అయితే చూడ్డాకైతే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. వీడియో కూడా నాకు తెలిసి బాగానే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. క్లారిటీగానే రికార్డ్ అయ్యిద్ది. చూడాలి, ఎడిటింగ్ చేసేప్పుడు చూద్దాం. దారి మధ్యలో అయితే భవానీలకి తినడానికి కూడా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, సితారా సెంటర్ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎంత దూరం పట్టిద్దో చూద్దాం. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చాం. ఇగో చూస్తున్నారు కదా, మొత్తం అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. దారి మధ్యలో భవానీలకి అయితే తినడానికి ఫుడ్ అయితే ఇస్తున్నారు. అవి అయితే కవర్ చేయడానికి అయితే అవ్వట్లేదు. చూడాలి మరి. ఇదైతే చాలా ఫేమస్. అందరూ అయితే గిరి ప్రదక్షిణకి అయితే రావాలి. చాలా చూడదగ్గది అయితే ఉన్నాయి ఇక్కడైతే. భక్తులు అయితే వేలల్లోనే వస్తున్నారు, వేలల్లో లక్షల్లోనే. దుర్గుడికి మామూలుగా వచ్చేదానికన్నా ఇలాంటి టైంలో, దసరా టైంలోనే వస్తేనే ఎక్కువ మంది అయితే ఉంటారు. చూస్తున్నారు కదా, మిల్క్ ప్రాజెక్ట్ వరకు అయితే వచ్చేసాం. చిట్టినగర్ అంటారు ఈ ఏరియాని. ఇంకా 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దగ్గరికి అయితే వచ్చేసాం. లాస్ట్లో ఎంతసేపు అయిద్దో చూపిస్తా. చూశారు కదా, 2.5 hours అయితే నడిచాం. ఒకసారి టైం కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది పార్ట్ 1గా అయితే పెడతాను. పార్ట్ 2 దర్శనంకి వెళ్ళింది ఇంకోటి అయితే వ్లాగ్ అయితే తీస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా.